మీరు వచ్చిన వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేసుకుంటున్నాను. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యంలో నుంచి కొన్ని మంచి మాటలను చూసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీకు స్తోత్రములు నాయన. మీరు మా మధ్యలో ఉండి మీకు వాక్యంలోని అర్థాలను ప్రభువా మరి తేటతెల్లంగా అర్థం చేసుకోవటానికి ఆనెస్ట్ హృదయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మరి స్నేహితుడిగా పిలిచినటువంటి అబ్రహాము నడిచిన ఆ మార్గంలో మేము నడవటానికి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మేము కూడా ఆశీర్వాదములు పొందుకోవటానికి మీరు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. It's a privilege, friends, to be here with you again this evening, and also I congratulate everyone that are here, because it's all about Jesus, and it's all about his glory in this church. ఈ సంఘంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామము ఘనపరచబడటము, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం మహింపరచబడటం మాత్రమే ఈ సంఘానికి ఉన్నటువంటి ఒక మంచి పిలుపు కనుక మీకందరికీ కూడా మరి ఒకసారి శుభములు తెలియజేసుకుంటున్నాను. ఆ సంఘంలో పాలి భాగస్తులుగా ఉన్నటువంటి మీరందరికీ నేను శుభములు తెలియజేసుకుంటున్నాను. ఒకసారి నాతో పాటు ఆదికాండము 12వ అధ్యాయమునకు వచ్చినట్లయితే దాని గురించి చూసుకుందాము. మనకి ఈరోజు మనం ఎంచుకున్నటువంటి వాక్య భాగాన్ని మీ ముందు నేను చదవబోతున్నాను. ఆదికాండము 12వ అధ్యాయము. యెహోవా, నీవు లేచి నీ తండ్రి దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించిన వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. ఇక్కడ ప్రభు అయినటువంటి దేవుడు, యెహోవా దేవుడు అబ్రహాముని పిలిచి ఆయనను ఆశీర్వదిస్తున్నాడు. నేను ఒక చోటికి చూపిస్తానని నేను వెళ్ళమంటున్నాడు. మనం పోయిన వారం చూసాం. అబ్రహాము నడిచినటువంటి విశ్వాసము అనే ఆ మార్గం గురించి చూసాం. ఆ మార్గంలో ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదాల గురించి చూసాం. ఆ ఆశీర్వాదాలు ఏంటి, ఆ ఆశీర్వాదాలు ఎవరికి వస్తున్నాయి అన్న విషయాన్ని మనము ఈరోజు మరొకసారి చూడబోతున్నాం. ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అబ్రహామును ప్రభువు పిలుస్తున్నాడు, పేరు పెట్టి పిలిచాడు. నీ దేశం నుంచి బయలుదేరు అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ ప్రభువు పైన విశ్వాసం ఉంచాడు. నన్ను సరైన చోటికి తీసుకువెళ్తాడు, నన్ను వర్ధిల్లే ప్రదేశానికి తీసుకువెళ్తాడు అని ఆయన విశ్వసించాడు. వర్ధిల్లే ప్రదేశానికి తీసుకువెళ్ళిన నా దేవుడు నన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు అని ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాలపైన, ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను ఆధారం చేసుకుని ఆయన బయలుదేరాడు. ఆ బయలుదేరిన తరువాత ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. మధ్యలో ఒకసారి ప్రభు యొక్క ఆజ్ఞను మర్చిపోయినట్లుగా, ప్రభు యొక్క ఆజ్ఞను మరి ఆయన గుర్తుంచుకోలేదేమో, కానీ ఏదో ఒక చిన్న కరువు వస్తే తన భార్య అయినటువంటి సారాతో సహా కలిసి ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోయాడు. ఆ ఒక్క తప్పు చాలా సమస్యలకు దారి తీసింది. యెహోవా వెళ్ళమన్న చోటికి వెళ్ళాలని ఆయన బయలుదేరాడు. తన భార్యను, తన కుటుంబంతో సహా బయలుదేరాడు. మరి అప్పటికి పిల్లలు లేరు. మరి పోయిన వారం మనం చూసాం. కొంతమంది ప్రశ్నించేవారు మన దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తున్నారు, పిల్లలు మరి ఇష్మాయేలు సంతతి కాదు, అబ్రహాము సంతతి కాదు అని క్రైస్తవులు అంటున్నారు కదా అని వారు ప్రశ్నిస్తున్నారు. మనం అలా అంటున్నామా అండి? అలా కాదు. విశ్వాసులకు తండ్రి అయినటువంటి మన అబ్రహాము పిల్లలు ఎవరు అని అడిగితే క్రైస్తవులు ఏం సమాధానం చెప్తారంటే, నీవు నేను. ఆయన చూపించినటువంటి మార్గంలో నడిచే ప్రతి ఒక్కరం కూడా మనము అబ్రహాము పిల్లలుగానే ప్రభువు పిలుస్తున్నాడు. అది నూతన నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారి ద్వారా మనకు ఆపాదించబడిన, మనకు ఇవ్వబడిన, మనకు ఒక గిఫ్ట్గా లేకపోతే ఒక బహుమానంగా ఇవ్వబడినటువంటి ఆశీర్వాదము. అది మనం ఇప్పుడు చదివిన ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను. ఈ మాటలు ప్రభువు అబ్రహాముతో చెప్తున్నాడు. అది నీకు నాకు కూడా చెల్లుతుంది ఈరోజు. ఎందుకంటే మనం అబ్రహాము పిల్లలం కనుక, మనం అబ్రహాము తోటి వారం కనుక. ఎందుకంటే మనము యేసుక్రీస్తులో ఆయన ఇచ్చినటువంటి ఆ విశ్వాసము అనే ఆ విజన్లో మనం పాలి భాగస్థులం కనుక.